నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదని, పీఆర్సీ బకాయిలు సైతం నిలిపివేశారంటూ 8 నెలలుగా పీఎఫ్ డబ్బులు సైతం చెల్లించడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బంది బకాయిలు, పీఎఫ్ డబ్బులు చెల్లించేంత వరకు పట్టణంలో పారిశుద్ధ్య విధులు నిర్వహించబోమని అంటున్న కార్మికులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రంలో నిర్మల్ మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు సమ్మె బాటన దిగబడ్డారు. వాళ్ళకు గత 3 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని చెప్పేసి సమ్మె బాటన తీసుకున్నారు. వారి యొక్క కష్టాలు ఏందో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంది? మీరు ఎందుకు సమ్మె దిగినారు? మాకు 3 నెలల నుంచి మాకు జీతాలు వేయడం లేదు. 8 నెలల నుంచి పీఎఫ్ కట్ చేస్తున్నారు కానీ అవి మా అకౌంట్లలో జమ చేయడం లేదు. అట్లనే మాకు 3 నెలల ఏరియాస్ డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇవ్వలేదు. 45 మంది కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చిన వాళ్ళకు 5 నెలల నుండి శాలరీ ఇవ్వడం లేదు. ఇవన్నీ మేము అడగడానికి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇప్పుడు వేయము, 1 నెల జీతం వేస్తామంటున్నారు. మాకు పండుగలు వస్తున్నాయి, మాకు రేషన్ దుకాణాలల్లో కూరగాయల కాడ ఖాతాలు వాళ్ళు మాకు ఎవరు కూడా మాకు అప్పు ఇవ్వడం లేదు. మీరు ముందటి కడితేనే మేము ఇస్తామంటున్నారు. మా పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళు కూడా ఇంటికాడ వచ్చి కూర్చున్నారు ఫీజులు కట్టక. మరి ఇవన్నీ కడితేనే మేము స్కూల్లోకి పోతామని పిల్లలు అంటున్నారు. మరి మేము ఏం తినాలా? మా పిల్లలను ఎట్లా స్కూల్కి పంపించాలా? మేము ఎట్లా డ్యూటీ చేయాలా? మేము తింటేనే కదా వచ్చి ఆరోగ్యంగా ఉండి డ్యూటీ చేసేది. మా ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోండి, మా తిండి గురించి మీరు పట్టించుకోండి. మేము వచ్చి డ్యూటీ ఎట్లా చేయాలా? మాకు 3 నెలల జీతాలు, 3 నెలల ఏరియాస్ డబ్బులు, ఆ 45 మంది 5 నెలల జీతము, మాకు అట్లనే 8 నెలల పిఎఫ్ పైసలు అందులో జమ చేస్తేనే మేము డ్యూటీ చేస్తాం. అప్పటిదాకా ఇప్పుడే మా కమిషనర్ గారు రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి మీరు సమ్మె బాటన పట్టారు. అయితే ఏమైనా అధికారులు వచ్చినా మీకు ఏమైనా సమస్య తెలుసుకున్నారా? ఎవరు రాలేరు ఈ రోజు మట్టుకు. ఇప్పుడు ఈ రోజే మాత్రం వచ్చి కమిషనర్ గారితో వచ్చి ఏమంటున్నారంటే, ఒక జీతం వేస్తాము, మీరు లేచి మీరు డ్యూటీలో విధులలోకి వెళ్ళిపోయారంటే మేము ఇట్లాగే కొనసాగిస్తాం. మేము ఎన్ని రోజులు అన్నా కానీ మా డిమాండ్ ఇవన్నీ మేము చెప్పి మా హక్కుల కోసం మేమే మాట్లాడుతున్నాము. ఇంకా వేరే ఏమి అడుగుతలేము. మా సార్లీస్ కానీ, మా పిఎఫ్ డబ్బులు కానీ, అన్నిటి ఏఎస్ఐ, ఈ 45 మంది 45 ఈ నంబర్స్ కానీ వీళ్ళందరి గురించి మేము మాట్లాడగలుగుతున్నాము. మాకు అవన్నీ వస్తేనే, మాకు అకౌంట్లో జమ అయితేనే మేము ఇక్కడికి విరమిస్తాము. అప్పటిదాకా ఉద్రేకత పెరుగుతూనే ఉంటుంది. మేము సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. మా జీతాలు చెల్లించే వరకు మేము సమ్మె ఆపామని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి.